జయలక్ష్మీనారాయణ. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అత్యంత ప్రగతి సాధించే సంవత్సరం, అలాగే స్థిరమైన సంవత్సరం అని కూడా అనుకోవచ్చు. గ్రహస్థితుల ప్రకారం చూసుకుంటే వీరికి గురువు 2వ ఇంట్లో, అలాగే శని 11వ ఇంట్లో. అంటే వీరికి అత్యంత అరుదైన శుభ కలయికతో ఉన్న గ్రహస్థితి కలిగి ఉన్నారు. కాబట్టి వీరికి 11వ ఇల్లు బలంగా ఉన్నప్పుడు కష్టపడి పనిచేస్తే సంపాదించిన డబ్బు సురక్షితమవుతుంది. అలాగే వీరు ఏదైనా ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో అవి వృషభ రాశి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని, అలాగే లాభము మరియు భవిష్యత్తు కోసం బలమైన ద్రవ్య నిధుల్ని అందించే దిశగా ఈ సంవత్సరం వీరికి ఉంటుంది. అలాగే అదృష్టం వైపు వీరి కాలం బాగుంటుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో చక్కటి అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మంచి ప్రమోషన్ సాధించే అవకాశం ఉంటుంది. కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఆస్తుల తగాదాలో ఉంటే కనుక ఈ సంవత్సరం వారికి ఆస్తుల పరంగా శుభం చేకూరుతుంది. గౌరవం, ప్రతిష్ట మరియు సంపద సమాజంలో వృద్ధి చెందుతాయి. ఇంకా వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శని లాభస్థానంలో ఉండడం వల్ల అనుకోని అద్భుతమైన లాభాలు వీరికి అవకాశంగా దొరుకుతాయి. అలాగే ఉద్యోగంలో పదోన్నతి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆర్థికంగా పాత బాకీలు తిరిగి వస్తాయి. అలాగే పొదుపు పెరుగుతుంది. ఈ సంవత్సరం మీరు ఎవరికి కూడా అప్పుగా ధనం ఇవ్వకండి. అవి తిరిగి రావడం మళ్ళీ తర్వాత కష్టమవుతుంది. కుటుంబం, భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. పిల్లల వల్ల గర్వపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఏ విధంగా చూసుకున్నా వృషభ రాశి వారికి చాలా చక్కగా కనిపిస్తుంది. అయినా సరే వృషభ రాశి వారికి ఏ విషయంలో అయినా ఆటంకాలు ఎదురైతే కనుక వీరు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని కానీ, రామ రక్షా కవచాన్ని కానీ నిత్యం పారాయణం చేస్తే ఈ సంవత్సరం వారికి ఇంకా అభివృద్ధి చాలా బాగుంటుంది. మళ్ళీ కొత్త విషయంతో కలుగుతాం.